జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు జోగురామన్న గారు, ఆదిలాబాద్ శాసనసభ్యులు, గౌరవ బోత్ శాసనసభ్యులు పెద్దలు రాథోడ్ బాపురావు గారు, కేంద్ర మాజీ మంత్రివర్యులు మన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఢిల్లీలో గౌరవనీయులు వేణుగోపాలాచారి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు ఆదిలాబాద్ అన్న ఓడం నగేష్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు గడ్డం అరవింద్ రెడ్డి గారు, గౌరవనీయులు డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షులు పెద్దలు లోక భూమారెడ్డి గారు, వేదికపైన ఆసీనులైన సత్యనారాయణ గౌడ్ గారు, అశోక్ గారు, బక్కి వెంకటయ్య గారు, రామకృష్ణారెడ్డి గారు, మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మిమ్మల్ని అందరినీ కూడా తీసుకొని బోత్ లాంటి సుదూరమైన ప్రాంతం నుంచి హైదరాబాద్ వరకు మరి శ్రమకు ఓర్చి ఇంత పెద్ద ఎత్తున మీ అందరితో కలిసి బోత్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో సహా పెకిలించి మీతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్న సోదరులు యువ నాయకులు అనిల్ జాదవ్ గారు, అదే రకంగా గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవనీయులు కోటేశ్వర్ గారు, వారితో పాటు విచ్చేసిన మీ అందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం కూడా నేను తెలియజేస్తా ఉన్నా. గౌరవనీయులు అనిల్ జాదవ్ గారు మాట్లాడుతూ, గతంలో నేను టీఆర్ఎస్ కుటుంబంలో సభ్యున్నే, 12-13 సంవత్సరాలుగా పార్టీకి దూరమైనా మరి మళ్ళీ ఈరోజు సొంత ఇంటికి తిరిగి వచ్చినట్టుందన్నారు. వారికి హృదయపూర్వకమైన స్వాగతం. ఈరోజు అనిల్ జాదవ్ గారు, కోటేశ్వర్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూసినట్టయితే మరి లక్షల సంఖ్యలో ఎక్కడికక్కడ ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో చేరుతా ఉన్న విషయాన్ని మీరు ప్రతిరోజు పత్రికల్లో చూస్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న చేవెళ్లలో మాజీ హోంమంత్రి ఇంద్రారెడ్డి గారి కుమారుడు, సబితా ఇంద్రారెడ్డి గారి కుమారుడు కార్తిక్ రెడ్డి గారు వేల మందితో వారు కూడా నిన్న చేరడం జరిగింది. మొన్న ఆరేపల్లి మోహన్ గారు కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు, వారు కూడా 2 రోజుల కిందట పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మానకొండూరు నియోజకవర్గానికి సంబంధించిన మోహన్ గారు చేరడం జరిగింది. అంతకు ముందు రోజు ఒక యువ నాయకుడు క్రిషాంక్ అని చెప్పి పిసిసి అధికార ప్రతినిధి, వారు కూడా చేరడం జరిగింది. ఈ రకంగా ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి మరి నాయకులు నియోజకవర్గ స్థాయిలో, మన అనిల్ జాదవ్ గారు అయితే టికెట్ రాకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే 30,000 ఓట్లు వచ్చినాయంటే వారికి జనంలో ఒక ఆదరణ కలిగిన నాయకుడు, పట్టున్న నాయకుడు అని దాన్ని బట్టి చెప్పకనే చెప్పవచ్చు. మరి మంచి యువ నాయకులు, ఇట్లాంటి యువ నాయకులు అందరూ కూడా చేరడం పార్టీ భవిష్యత్తుకు దీర్ఘకాలిక మరి ప్రయోజనానికి కూడా తప్పకుండా అవసరం. తప్పకుండా దానివల్ల పార్టీకి మీకు అందరికీ కూడా లాభం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దేశవ్యాప్తంగా మీరు చూసినట్టయితే ఇప్పుడే పెద్దలు జోగురామన్న గారు చెప్పినట్టు 11 ఏప్రిల్ నాడు పార్లమెంట్ ఎన్నిక ఉన్నది. కొంతమంది మిత్రులు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ మిత్రులు, బీజేపీ మిత్రులు నిన్న మొన్న మాట్లాడుతుంటే మనం విన్నాం. అసెంబ్లీలో కేసీఆర్ ను గెలిపించినాం కదా, తెలంగాణ ముఖ్యమంత్రి మల్ల చేసినాం కదా, కేసీఆర్కి ఏం సంబంధం పార్లమెంట్ ఎన్నికతోని, పార్లమెంట్లో కేసీఆర్ గెలిస్తే ఏమొస్తుంది అంటున్నారు. మీరందరూ కూడా చాలా దూరం నుంచి వచ్చినారు కాబట్టి ఒకటే మాటలో మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు దబ్బన రేపు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గెలిచిందనుకో తెలంగాణలో, రాహుల్ గాంధీకి మాత్రమే లాభం అవుతుంది. అదే బీజేపీ ఎంపీలు గెలిచిందనుకో తెలంగాణలో, నరేంద్ర మోడీ గారికి మాత్రమే లాభం అవుతుంది. టీఆర్ఎస్ ఎంపీలు 16 మంది గెలిస్తే తెలంగాణకు లాభం అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని. వాళ్ళు గెలిస్తే వ్యక్తుల ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తారు. మోడీ గారు లేవమంటే లేస్తారు, కూసోమంటే కూర్చుంటారు. రాహుల్ గాంధీ లేవమంటే లేస్తారు, కూసోమంటే కూర్చుంటారు. తెలంగాణ ప్రజలను ఓట్లేసి గెలిపించిన నాయకులను పక్కన పెడతారు. కానీ అదే టీఆర్ఎస్ బిడ్డలు గెలిస్తే, టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో ఉంటే మన ప్రయోజనాల కోసం, మన రాష్ట్ర హక్కుల కోసం పేగులు దెయ్యేదాకా అవసరమైతే గల్లావట్టి కొట్లాడే దమ్ముండే ఏకైక పార్టీ మన గులాబీ పార్టీ అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణ ప్రజల ముందు ఒకటే ప్రశ్న ఉన్నది, ఢిల్లీ గులాములు కావాలా, తెలంగాణ గులాబీలు కావాలన్నా? మన పార్లమెంట్లో ఎవరు ఉండాలి? మన బిడ్డలు ఉండాలన్నా, ఢిల్లీ గులాంగిరి చేసేటోళ్ళు ఉండాలని ఆలోచించుకోవాలి. ఎందుకు ఈ మాట అంటా ఉన్నా అంటే,
నేను వాళ్ళ మీద అవమానపరచాలని అంటలేను, అంత అహంకారం కూడా మనకేమీ లేదు. కానీ ఒకటి వాస్తవం, 71 ఏళ్లలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఈ రెండు పార్టీలు దేశాన్ని నడిపినాయి. కాంగ్రెస్ బీజేపీ దేశానికి నాయకత్వం వహించినాయి. జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, తర్వాత సోనియా గాంధీ గారు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ కు వారే నాయకత్వం వహించినారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి అటు వాజ్పేయి గారు, తర్వాత ఇప్పుడు మోడీ గారు వాళ్ళ ఆధ్వర్యంలో దాదాపు 10 సంవత్సరాల పైచిలకు ప్రభుత్వాలు వాళ్ళు కూడా నడిపినారు. ఈ రెండు పార్టీలే దేశాన్ని నడిపినాయి. ఈ రెండు పార్టీలు దేశాన్ని నడిపినా ఈ దేశంలో ఈరోజు ఇంకా తాండాల్లో, గిరిజన గూడాల్లో కరెంటు లేని, మన దగ్గర కాదు బయట దేశవ్యాప్తంగా కరెంటు లేని ఊళ్ళు, రోడ్డు లేని ఊళ్ళు, తాగునీరు లేని ఊళ్ళు, సాగునీరు లేని ఊళ్ళు, కరువు కాటకాలతోని కష్టపడుతున్న రైతులు దేశవ్యాప్తంగా ఎంతో మంది ఉన్నారు. ఒక్క మాట మీరు అందరూ కూడా రైతు బిడ్డలు కాబట్టి ఒక్క మాట మీరు ఆలోచించాలి. గిరిజన బిడ్డలు, రైతు బిడ్డలు నేను చెప్పి కోరుతా ఉన్నా. మా గిరిజన సోదరులు మావా నాటే మావా రాజ్ అన్నారు. మా గూడెంలో మా రాజ్యం ఉండాలి, మా తాండాలో మా రాజ్యం ఉండాలి, మా గ్రామ పంచాయతీ కావాలన్నారు. రెండు జాతీయ పార్టీలు కదా బీజేపీ కాంగ్రెస్ చేసినాయా? తాండాలను గ్రామ పంచాయతీలు చేసినాయా? గిరిజన గూడాలను గ్రామ పంచాయతీలు చేసినాయా? ఈ రోజు మా తెలంగాణ గిరిజన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు గర్వంగా చెప్పుకోవచ్చు, మా తెలంగాణ వచ్చింది కాబట్టే, మా ముఖ్యమంత్రి కేసీఆర్ అయింది కాబట్టే 3400 గిరిజన గూడాలు, తాండాలు ఈరోజు గ్రామ పంచాయతీలు అయినాయి. మొత్తం 12,751 గ్రామాలు ఉంటే తెలంగాణలో గ్రామ పంచాయతీలుంటే అందులో ఈరోజు 3000 పైచిలకు గిరిజన బిడ్డలు సర్పంచ్లుగా ఉన్నారంటే దానికి కారణం మన నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి గర్వంగా చెప్పే పరిస్థితి ఉన్నది. ఇది ఎందుకు మరి వాళ్ళు చేయలేదు? బీజేపీ వాళ్ళు చేయలేదు, కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు, గతంలో అవకాశం వస్తే ఎన్నడూ పట్టించుకోలేదు. అదే రకంగా రైతుల గురించి అందరూ మాట్లాడతారు. ఎప్పుడో కాంగ్రెస్ ప్రధానమంత్రి ఒక ఆయన అన్నాడు, జై కిసాన్ అన్నాడు. వాళ్ళకేమో జై కిసాన్ అనేది ఒక నినాదం, జై కిసాన్ అనేది నినాదంగా వాడుకున్నారు. కానీ టిఆర్ఎస్ పార్టీకి జై కిసాన్ అనేది మన విధానం కాబట్టి ఈరోజు రైతు బంధు లాంటి పథకం, రైతు బీమా లాంటి పథకం వచ్చిందనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. 71 ఏళ్లలో ఎప్పుడన్నా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వాలని ఆలోచించిందా? వ్యవసాయానికి ఆలోచించలే. రైతుకు పంటకు పెట్టుబడి ఇవ్వాలి, ఆ రైతు కష్టంలో ఉన్నాడు, అప్పుల్లో ఉన్నాడు అనే మాట ఎప్పుడన్నా ఆలోచన చేసినారా? ఎకరానికి 8,000 రూపాయలు, ఇప్పుడు రేపు మే నుంచి 10,000 రూపాయలు అనే ఆలోచన ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి అన్నా, ఏ ముఖ్యమంత్రి అన్నా చేసిండా? ఒక కేసీఆర్ వచ్చేదాకా ఆలోచించండి. ఒక రైతు చచ్చిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడద్దు, అప్పుల పాలు కావద్దని చెప్పి 5 లక్షల బీమా ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నదా, ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నదా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందుకే అంటున్నా, వాళ్లకు జై కిసాన్ అనేది ఒక నినాదం, ఓట్లు పొందుతందుకు ఒక నినాదంగా పెట్టుకున్నారు వాళ్ళు. కానీ అది మన విధానం. ఈరోజు నిజంగా దేశంలో ఒక మార్పు రావాలంటే ఒక కళ్యాణ లక్ష్మి, ఒక షాదీ ముబారక్, ఒక మిషన్ భగీరథ, ఒక మిషన్ కాకతీయ దేశవ్యాప్తంగా అమలు కావాలంటే టిఆర్ఎస్ ఈరోజు తెలంగాణలో ఆచరించి చూపెడుతున్న పరిపాలన దేశానికి అద్భుతంగా ఆదర్శంగా మారాలి అంటే గులాబీ సైనికులు పార్లమెంటులో గుండెల నిండా ఉత్సాహంతో రేపటి రోజున దేశ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు నిర్ణయించే పరిస్థితి రావాలంటే 16 మంది ఎంపీలు గెలవాలి. అందులో ఆదిలాబాద్ లో కూడా మన టీఆర్ఎస్ ఎంపీ గారు గెలవాల్సిన అవసరం ఉందని మాత్రం నిర్ణయం చేస్తా ఉన్నా. అయితే ఇక్కడ ఒక్క ముఖ్యమైన మాట ఉన్నది. మొన్న చూసిన నేను ఒకరిద్దరు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. మొన్న కూడా టీఆర్ఎస్ కి 11 మంది ఎంపీలు ఉండే కదా, ఆ తర్వాత 3 చేరిండ్రు కదా, 14 మంది అయిండ్రు కదా, మరి 14 మందితో ఏం చేయలేనప్పుడు 16 మందితో ఏం చేస్తామని అడుగుతున్నారు. ఆనాడు 2014లో దేశంలో మోడీ గారి హవా ఉండే, ఆయనకు మొత్తంగా ఒంటరిగానే 280 సీట్లు వచ్చినాయి. ఈయన ఏదో ఉద్ధరిస్తాడని చెప్పి దేశంలో సీట్లు ఇచ్చింది. ఈరోజు ఆ పరిస్థితి ఉన్నదా? 280 మంది ఉన్నప్పుడు ఆయన మనం 15 గెలిచినా 16 గెలిచినా ఆయనకు అక్కర్లేదు, ఎవరికి అక్కర్లేదు ఢిల్లీలో. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. మోడీ గారి వేడి తగ్గింది. 2014లో ఉన్న జోరు ఇప్పుడు లేదు, ఆయన వేడి తగ్గిపోయింది. కాంగ్రెస్ ఏమో ఎప్పుడో గాడి తప్పిపోయింది. వాళ్ళకు పాపం కాంగ్రెస్ లో పరిస్థితి అంతకంటే ఘోరంగా ఉన్నది. ఈరోజు ఎన్ని సర్వేలు చూసినా దేశంలో బీజేపీకి 150-160 సీట్లు, ఎన్డీఏకు 150-160 సీట్లు, యూపీఏకు 100-110 సీట్లు తప్ప అంతకంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. అందుకే రేపటి రోజున మన ఒక్కొక్క ఎంపీ కీలకం కాబోతా ఉన్నారు. తెలంగాణ బిడ్డలు చైతన్యం చూపెట్టాల్సిన సమయం ఇది. ఇదివరకు 2014లో
మనం 16 గెలిచినా అక్కడ ఉన్న వాళ్ళకి అక్కర్లేదు కాబట్టి పనిచేసే పరిస్థితి లేదు. కానీ ఈ రోజు వాళ్ళిద్దరు కూడా చోరు తగ్గింది, ఇద్దరు కూడా బాగా డౌన్ అయిపోయి ఉన్నారు. ఈ సందర్భంగా కీలెరిగి వాత పెట్టాలి, అదను చూసి దెబ్బ కొట్టాలి. ఢిల్లీని శాసించి తెలంగాణకు రావాల్సినవి తెచ్చుకోవాలి తప్ప యాచించే పరిస్థితి, అడుక్కునే పరిస్థితి రేపు ఢిల్లీలో మనకు ఉండొద్దంటే 16 మంది గులాబీ సైనికులు ఉండాలి. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. 16 మందితోనే ఢిల్లీ మీద మీరు సర్కార్ నిర్ణయం చేస్తారా అని ఒక ఆయన అంటాడు. ఈ 16 మంది కేసీఆర్ గారు తెలివేందో మనకు తెలుసు. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. 16 మందిని ఇస్తే ఏమేం చేయగలుగుతారు కేసీఆర్ గారు? డెఫినెట్ గా రేపు ఆ 16 మందికి ఇంకొక 70, 80, 90 మందిని తోడు చేసుకొని ఒక 100 మంది ఎంపీలతోని కేంద్రంలో ఎవరు కూర్చోవాలనో తెలంగాణ ప్రజలు, మన ఆదిలాబాద్ ప్రజలు, మన అలంపూర్ ప్రజలు, మన ఖమ్మం ప్రజలు, మన మహబాద్ ప్రజలు మనం నిర్ణయించే పరిస్థితి ఢిల్లీలో ఉండాలి. ఆ పరిస్థితి రావాలంటే అక్కడిక్కడ చూడొద్దు. ఏప్రిల్ 11 నాడు కారు గుర్తు మీద ఓటేసి అభ్యర్థి ఎవరైనా కానీ కేసీఆర్ సైనికుడే ఉంటాడు. కాబట్టి కేసీఆర్కే మా ఓటు అని చెప్పి ఇప్పుడే నేను చెప్పిన. కాంగ్రెస్ కోటేస్తే రాహుల్ గాంధీకి లాభం, బీజేపీ కోటేస్తే నరేంద్ర మోడీకి లాభం, టీఆర్ఎస్ కోటేస్తే తెలంగాణకు లాభం అనే ఒకే ఒక నినాదంతో రేపు పోదాం. ఏప్రిల్ 11 నాడు మళ్ళీ మొన్నట్లయితే మీరు బుద్ధి చెప్పినారో ఆ రెండు పార్టీలకు, కాంగ్రెస్ కు బీజేపీకి, మళ్ళీ రేపటి రోజున బుద్ధి చెప్పవలసిన అవసరం వచ్చింది. దేశంలో చాలా మంది నాయకులు ఉన్నారు, వాళ్ళు ఏం మాట్లాడతారు? ఇది రాహుల్ వర్సెస్ మోడీ అట. ఇంకెవరు లేరా దేశంలో? వాళ్ళిద్దరే సిపాయిలా? ఇద్దరు మాత్రమే దేశాన్ని నడిపే కాబిలిన వాళ్ళు, వేరే వాళ్ళు లేరా? మస్తు మంది మంచి నాయకులు ఉన్నారు. మన నాయకుడు కేసీఆర్ గారి ఆలోచన ఇయ్యాల దేశానికి ఆచరణగా మారింది. కేసీఆర్ ఇక్కడ రైతు బంధను పెడితే మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు అయితే తెల్లారులేస్తే కేసీఆర్ తిడతాడు. ఇలా ఎన్టీ రామారావు కంటే ఎక్కువ కేసీఆర్ పేరే తలుచుకుంటున్నాడు పాపం ఆయన. మీరు చూస్తున్నారు రోజు టీవీలలో, పేపర్లలో. అసొంటి చంద్రబాబు నాయుడు కూడా దిక్కులేక ఒకప్పుడు వ్యవసాయం దండుగా అన్నాడు చంద్రబాబు నాయుడు. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రైతులకు దిగిపోయే ముందన్నా కనీసం 4 ఓట్లు రాలుతాయేమో అని చెప్పి రైతు బంధును కాపీ కొట్టి పేరు మార్చి అన్నదాత సుఖీభవ అన్నాడంటే ఆంధ్ర రైతులకు కూడా అంతో ఇంతో మేలు జరుగుతున్నదంటే అది కేసీఆర్ పుణ్యమా కాదా మీరు ఆలోచించాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన కూడా ఆఖరికి దిగిపోయే ముందు ఆలోచన వచ్చింది. ఇక అటు ఇటు చూసిండు, ఏది లాభం లేదనుకున్నాడు, రైతు బంధును కాపీ కొట్టిండు, పిఎం కిసాన్ అని పెట్టి ఈరోజు దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది రైతులకు లాభం జరుగుతుందంటే అది మన నాయకుడు కేసీఆర్ ఆలోచన కాదా? బీజేపీ నాయకులు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.